హాయ్ గైస్, ఇప్పుడైతే నేనైతే మీకు ఒక మంచి మెథడ్ అనేది చూపించబోతున్నాను. మనీ సేవింగ్స్ మెథడ్స్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో నేను మెథడ్స్ అనేవి 2 చెప్తానండి. ఏంటి అనేది ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇప్పుడు చూడండి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మెథడ్ అనేది చెప్తాను. చాలా ఈజీగా మనము 5 రూపాయలతోనే డబ్బులు అనేవి సేవ్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా సింపుల్గా మన పిల్లలకు కూడా చెప్పొచ్చండి. మన పిల్లలకు కూడా ఈజీగా 5 రూపాయలతోటి దాచిపెడతానండి. మనము మనీ ఇస్తూ ఉంటాం కదండి, అవన్నీ ఖర్చు పెట్టుకోకుండా మనం ఇలాంటి ఐడియాస్ అన్నీ చెప్పామనుకోండి, వాళ్ళు చాలా ఈజీగా మనీ అనేది దాచిపెట్టుకుంటారు అనమాట. ఇప్పుడైతే మెథడ్ 1 ఏంటనేది చూసేద్దామా. ఇక్కడ మనం చూసినట్లయితే డే 1 వచ్చేసి మనము 5 రూపాయలు అనేవి సేవ్ చేసుకోవాలండి. ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో మనం డబ్బులు అనేవి వేసుకుంటూ ఉండాలన్నమాట. 5 రూపాయల నుంచి స్టార్టింగ్ కాబట్టి డే 1 వచ్చేసి 5 రూపాయలు వేసుకోవాలి. అదేవిధంగా డే 2 వచ్చేసి 10 రూపీస్, డే 3 వచ్చేసి 15 రూపీస్, డే 4 వచ్చేసి 20 రూపీస్, డే 5 వచ్చేసి 25 రూపీస్, డే 6 వచ్చేసి 30 రూపీస్. ఇట్లాగంటే మనము 5, 10, 15 అంటే అర్థమవుతుందండి. 5 పెంచుకుంటూ 6 డేస్ వరకు ఇలా వేసుకోవాలండి. 6 డేస్ వరకు వేసుకుంటే మనకి ఎంత అవుతుంది, 105 రూపీస్ అవుతుందండి. టోటల్ వచ్చేసి 105 రూపీస్ అవుతుంది అనమాట. అంటే 6 డేస్ అలా వేసుకోవాలి. 6 డేస్ వేసుకున్న తర్వాత 7th డే వచ్చేసి 30 రూపీస్ వరకే వేసుకోవాలండి. 6th డే మళ్ళీ మనం కంటిన్యూ చేయకూడదు. తర్వాత డే 7 నుంచి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. డే 7 వచ్చేసి ఇదిగోండి మళ్ళీ స్టార్టింగ్ అనమాట. 5 రూపీస్, 8 వచ్చేసి 10 రూపీస్, డే 9 వచ్చేసి 15 రూపీస్, డే 10 వచ్చేసి 20 రూపీస్, 25 రూపీస్, 30 రూపీస్, ఇలా డే 12 6 పార్ట్స్ కింద డివైడ్గా చేసుకొని ఇట్లా 6 డేస్కి వచ్చేసి 105 రూపీస్ టోటల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ 12 డేస్కి వచ్చేసి కూడా 105 రూపీస్ అనేది మనకి ఇక్కడ టోటల్ అవుతుంది అనమాట. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటో చూద్దాము. మళ్ళీ 12 వరకు వేసుకున్నాం కదా, మళ్ళీ 13 నుంచి డే 13 వచ్చి 5 రూపీస్, డే 14 వచ్చేసి 10 రూపీస్, డే 15 వచ్చేసి 15 రూపీస్, డే 16 వచ్చేసి 20 రూపీస్, డే 17 వచ్చి 25 రూపీస్, డే 18 వచ్చి 30 రూపీస్. మెథడ్ అనేది ఈజీగా ఉంది కదండి, చాలా బాగా కష్టంగా లేకుండా 5 రూపాయల నుంచి అండి 30 రూపాయల దాకే వేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి 105 రూపాయలు అవుతుంది. అదేవిధంగా ఇంకా మిగతా రోజులు ఉంటాయి కదండి, మళ్ళీ 6 రోజులు అలా వేసుకోవాలి. 105 రూపాయలు మిగతా 6 రోజులు ఉంటుంది కదండి. డే 25, 26, 27, 28, 29, 30 ఇట్లా కూడా వేసుకుంటే మనకు మొత్తం 105 రూపీస్ వస్తుంది అనమాట. ఇలాగ టోటల్గా మనము 5 డివిజన్స్గా వేసుకోవాలన్నమాట. 6 డేస్ వచ్చేసి 1 మంత్కి వచ్చేసి 30 డేస్ కదండి, ఇట్లా 5 డివిజన్స్ వస్తాయి. 5 6 30 రోజులు వచ్చేసి 6 రోజుల కింద ఇలా వేసుకోవాలండి. స్టార్టింగ్ వచ్చేసి 5 రూపాయల నుంచే వేసుకోవాలండి. మనం మళ్ళీ కంటిన్యూ చేయకూడదు. 5, 10, 15 అట్లాగా 6 రోజులు వేసుకొని మళ్ళీ తర్వాత నుంచి కూడా మళ్ళీ 5, 10, 15, 20, 25, 30 అలా వేసుకోవాలండి. మొత్తం 6 రోజులకు వచ్చేసి 105 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఈ 105 రూపాయలు 1 మంత్కి ఎంత వస్తుంది, అదే 1 ఇయర్ అయితే మనం ఎంత దాచిపెట్టుకోగలము అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు టోటల్ వచ్చేసి 1 మంత్కి ఎంత వస్తుందని చూద్దామండి. ఇక్కడ 105 × 5 వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మొత్తం మనకుంది 5 డివిజన్స్ కదా, అందుకని 105 × 5 డివిజన్స్ వేసుకుంటే 525 రూపీస్ వచ్చిందండి. అంటే 525 రూపాయలు. ఇదైతే పిల్లలు కూడా ఈజీగా సేవ్ చేయొచ్చండి. దీంతో మనము 1 మంత్ సేవ్ చేశారనుకోండి, వాళ్ళకి కావాల్సినవన్నీ ఈ మనీతో కొనుక్కోవచ్చు అని చెప్పొచ్చండి. మనం డ్రెస్ కానీ, బుక్స్ కానీ, పెన్స్ కానీ ఇలాంటివన్నీ 1 మంత్ సేవ్ చేసుకుంటే ఈజీగా ఇలాగా సేవ్ చేసుకున్నారనుకోండి, వాళ్ళంతటా వాళ్ళే కష్టపడి సేవ్ చేసుకొని కొనుక్కున్నట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇదే 1 మంత్కి వచ్చి 525 రూపాయలు వచ్చింది కదా, ఒక సంవత్సరానికి ఎంత వస్తుందో చూద్దాము. 525 × 12 వేసుకోవాలి. 12 వేసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే టోటల్ 6300. ఈజీగా మనం కష్టం లేకుండా చాలా సింపుల్గా సేవ్ చేయొచ్చు అనమాట. ఈ మెథడ్ కనుక మీకు నచ్చినట్లయితే ఇది ఫాలో అయిపోండి. మీరు కానీ పిల్లలు కానీ ఎవరైనా చేయొచ్చు అనమాట. ఇలాగ మొత్తం ఇలా వేసేసుకొని 5 రూపీస్ తోటి ఇలా మొత్తం వేసేసుకొని మనము ఇట్లా సంవత్సరానికి వచ్చి 6300 ఈజీగా మనం డబ్బులు అనేవి దాచిపెట్టచ్చు అనమాట. ఇప్పుడైతే నెక్స్ట్ మెథడ్ అనేది చూసేద్దాము. ఇప్పుడైతే మనము సెకండ్ మెథడ్ అనేది చూద్దాం. మెథడ్ 1 ఇంకా చూసాం కదా, ఇప్పుడు సెకండ్ మెథడ్ అనమాట. దీంట్లో ఎలా సేవ్ చేసుకోవాలంటే డే 1 వచ్చి 5 రూపీస్, డే 2 వచ్చి 10 రూపీస్, డే 3 వచ్చి 15 రూపీస్, డే 4 వచ్చి 20 రూపీస్. అంటే ఇట్లా 5 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 5 25, 6 30, 7 35, 8 40, 45, 50, 55, 60, 65, 70, 75 ఇట్లా డే 15 దాకా మనము 75 రూపీస్ అనేది సేవ్ చేయాలి. సేవ్ చేస్తే టోటల్ వచ్చేసి మనకి 600 రూపీస్ అనేది వస్తుంది అనమాట 15 డేస్కి.
ఇలా వేసుకోవాలి. 5 యాడ్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. 5 రూపీస్, 10 రూపీస్, 15 రూపీస్, 20, 25 ఇట్లా 15 days వరకు యాడ్ చేసుకోవాలి. 600 అవుతుంది. ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ 15 దాకా అయిపోయింది కదా. నెక్స్ట్ డే 16 వచ్చేసి 75 రూపీస్, డే 17 వచ్చేసి 70 రూపీస్, డే 18 వచ్చేసి 65 రూపీస్. ఇక్కడ తగ్గుతుంది చూసారంటే మనం వెనక నుంచి ముందుకు వేసుకోవాలి. ఇందాక 5 రూపీస్ నుంచి 75 దాకా వేసుకున్నాం కదా. ఇప్పుడు 75 నుంచి మనం తగ్గిస్తూ వేసుకోవాలన్నమాట. 75, 70, 65, 60 అంటే బ్యాక్ వచ్చేసి 5 రూపీస్ తగ్గించుకుంటూ మనం వేసుకోవాలన్నమాట. 75 వేసుకుంటే దానికి 5 తగ్గించి 70, 70కి 5 తగ్గించి 65, ఇట్లా 60, 55, డే 20, 55, 50, 45, 40, 35, 30, 25, 20, 15, నెక్స్ట్ వచ్చేసి 10, 5 రూపీస్. 30 డేస్కి వచ్చేసరికి మళ్ళీ మనకి 5 రూపీస్ తోటి ఎండ్ అవుతుంది అనమాట. 75 నుంచి 5 రూపీస్ ఎండ్ అవుతుంది. దీని టోటల్ వచ్చేసి 600 అనమాట. ఇక్కడ 600, ఇక్కడ 600, 15 డేస్కి 600, మళ్ళీ ఇంకో 15 డేస్కి 600, మొత్తం టోటల్ 1 మంత్కి ఎంత వస్తుందంటే ఇక్కడ చూడండి 600 + 600 = 1200 అనమాట. 1 మంత్కి వచ్చి మనం 1200 సేవ్ చేస్తాం అనమాట. ఈజీ వేలో 1200 సేవ్ చేస్తాం అనమాట. 1 ఇయర్కి వచ్చేసి 1200 × 12, నెలకు వచ్చేసి 12 కదా, సంవత్సరానికి వచ్చేసి 12 నెలలు కదా. ఇలా వేసుకుని టోటల్ 14,400 అనేది మనం సేవ్ చేస్తామన్నమాట. ఇలా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు. పిల్లలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా ఈజీగా ఈ మెథడ్లో కానీ ట్రై చేయండి. 2 మెథడ్స్లో మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్లో అనేది మనం ట్రై చేయొచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి సేవింగ్ ఐడియాస్ అయితే మళ్ళీ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని ఎవరికైనా కుదిరితే షేర్ చేయండి అబ్బా. ఇది ఫస్ట్ మెథడ్. ఈ మెథడ్లోనేమో మనము 1 ఇయర్కి వచ్చేసి 6,300 సేవ్ చేస్తాము. ఈ మెథడ్ నచ్చితే ఈ మెథడ్ సంవత్సరానికి, నెలకు వచ్చి 525 రూపాయలు. సెకండ్ మెథడ్ వచ్చేసి ఇది. దీంట్లో మనం ఎంత సేవ్ చేస్తామంటే 1200 సేవ్ చేస్తాము. అది ఒక సంవత్సరానికి వస్తే 14,400. ఫస్ట్ మెథడ్ కానీ సెకండ్ మెథడ్లో ఎక్కువ అమౌంట్ అనేది సేవ్ చేస్తాం. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఇది ఇంకా ఈ వీడియో టాపిక్ అయితే.